పోయిన తన మార్కెట్ని సరిచేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తుంది చైనా. JF-10 JF-17 అబ్బెబ్బే మా ఏం బేలేదండి, పాకిస్తాన్ చెప్తుంది కదా మా ఎట్టాగే ఉన్నాయంటే అమెరికా ఇండియా వాళ్ళకి సంబంధించిన రఫేలే కూల్ని అంటే రఫేల్ కంటే మాది స్ట్రాంగ్ అని చెప్పుకుంటుంది, కానీ జనం ఎవడూ నమ్మట్లేదు. ప్రపంచానికి అర్థమైపోయింది ఏం జరిగింది అన్నటువంటిది. ఇక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ కూడా ఫెయిల్ అయ్యేటప్పటికి వాళ్ళ టోటల్ వాళ్ళ దాన్ని ఏమంటారు భద్రతా వ్యాపారం దెబ్బతినేసింది. చిన్న చితక దేశాలకు అప్పుల రూపంలో ఇస్తుంటుంది ఇది ఆయుధాలు. ఆ చిన్న చితక దేశాలు కూడా వద్దులేరా బాబు పెట్టుకుని ఏం చేసుకోవాలి నేలకి గీసుకోవడానికి అని చెప్తున్నారు. ఇప్పుడు దాన్ని కవర్ చేసుకోవడానికి కొత్త కాన్సెప్ట్ తెర మీదకి తీసుకొచ్చింది. మేము డిజైన్ చేసినటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టము బ్రహ్మోస్ను ఉద్దేశించి చేసింది కాదు, అందుకని బ్రహ్మోస్ను అదుపు చేయలేదు. HQ-9B HQ-16 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ మేము పాకిస్తాన్కి ఇచ్చాం, అవి బ్రహ్మోస్ని అడ్డుకోగలిగినటువంటి కాదు, కాబట్టి ఆ బ్రహ్మోస్తో సంబంధం లేని బ్రహ్మోస్ని అడ్డుకోలేకపోయినాయి. ఆ వెర్షన్ కూడా మా దగ్గర ఉంది, అది ఇస్తాము పాకిస్తాన్కి ఇప్పుడు అని చెప్పుకొస్తుంది చైనా. తద్వారా తన మార్కెట్ మళ్ళీ స్ట్రీమ్ లైన్ చేసుకునే ప్రయత్నం చేస్తుంది.